డేట్స్ అండ్ నట్స్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూడండి. డేట్స్ అండ్ నట్స్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఖర్జూరం 1/2 కప్పు, జీడిపప్పు 10 గ్రాములు, బాదాం పప్పు 10 గ్రాములు, కిస్మిస్ 10 గ్రాములు, బ్రెడ్ స్లైస్లు 6. ఈ బ్రెడ్ స్లైస్ ని అంచులు కట్ చేసుకోవాలి. అంచులు కట్ చేసుకొని దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని 1/4 గా కూడా కట్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ గా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. బేకింగ్ ట్రే ఇవ్వండి. బేకింగ్ ట్రే కానీ బౌల్లో కానీ చేసుకోవచ్చు. ఇలా ఓకే, స్ప్రెడ్ చేస్తూ పెట్టాలా బౌల్లో? ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీంట్లో కొన్ని డేట్స్ కట్ చేసి పెట్టారు కదండి, ఖర్జూరం. దాంతోపాటుగా ఇక్కడ కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే కాజు, అలాగే బాదం కూడా వేసుకోవాలి. మరో 3 స్లైస్ కూడా దీనిపైన ఉంచేసుకోవాలి. మళ్ళీ అంచులు కట్ చేసి పెట్టేసుకోవాలి. దాంట్లో ఇలా చేయడం వల్ల ఇది ఇన్సైడ్ ఫిల్లింగ్ గా ఉంటుంది, మనకి లోపల స్టఫింగ్ లాగా ఉంటుంది. మనకి పైనుండి కూడా బ్రెడ్ వస్తుంది. సో పేరుకు తగ్గట్టు డేట్స్, నట్స్, అలాగే పుడ్డింగ్ మొత్తం అంత ప్యాకేజ్ అన్నమాట. అవునండి. ఓకే, ఇవి డెజర్ట్స్ అంటే జనరల్ గా మనం రెస్టారెంట్స్ లో, బేకరీస్ లో ఎక్కువ తినడానికి ఇష్టపడతాం, కానీ ఇంట్లో చేయడానికి అంత సాహసించాం కదండి. అవునండి. టేస్ట్ అలా వస్తుందంటారా ఇప్పుడు మనం ఇలా చేసుకోవడం వల్ల? చాలా బ్రహ్మాండంగా వస్తుంది టేస్ట్. ఇది చేయడం చాలా కష్టం అనుకుంటారండి, అదేం కాదండి, చాలా ఈజీ. పైగా ఎగ్లెస్ కూడా అండి. ఇది వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఏ రోజైనా తినొచ్చు. వేసుకున్న తర్వాత మిగతా ఈ ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మిగిలిన నట్స్ అన్ని. పచ్చిపాలు కాకుండా మామూలుగా పాలను కాచి చల్లార్చుకోవాలి. పాలలో కాస్త పంచదార 2 టేబుల్ స్పూన్లు, దీన్ని కాస్త కరిగేటట్టుగా చూసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మామూలుగా బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి. చిక్కగా ఉండడం కోసం, చిక్కబడడం కోసం పనిచేస్తుంది. దీన్ని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇంత చిక్కగా సరిపోతుందండి? ఇంకా వేసుకోవాలా? సరిపోతుందండి. దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త నాననివ్వాలి దీన్ని. బ్రెడ్ స్లైసెస్ అదంతా అబ్జార్బ్ చేసుకునేలాగా. అవునండి. ఇలా కాసేపు నాననివ్వాలి. దీన్ని మైక్రో చేసేద్దామండి. ఓకే, ఒక 5 minutes. ఓకే, మరి ఇలాగా కార్వింగ్ చేసేద్దామా శేఖర్ గారు? చేసేద్దామండి. ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు మాకు? ప్లేట్ ప్లాంటేషన్ అండి. ఓకే, బత్తాయితో హాఫ్ కట్ చేసుకోవాలి ముందుగా. ఇంకో హాఫ్ కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేయాలా? అవునండి. స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న స్లైసెస్ ని మనం ప్లేట్ లో అమర్చుకోవాలండి. డెకరేట్ చేసుకోవాలి. సో మరి మైక్రోవేవ్ చేసిన సరిపోతుందంటారా? ఇంకా సేపు వెయిట్ చేయాలా మనం? చూద్దామండి. ఓకే, సో ఇలా అయితే సరిపోతుందండి. ఇది గట్టిపడిపోయింది అనమాట. ఇది హాట్ గా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఇది హాట్ గానే సర్వ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. దీనికి కావాలంటే కోల్డ్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. గార్నిషింగ్ గా కూడా తేనె వేసుకోవచ్చండి. ఇలా ఇక్కడ మనకి డేట్స్ అండ్ నట్స్ పుడ్డింగ్ రెడీ అయిందండి.